రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా దినోత్సవ సంబరాలు అమరాన్నంటాయి. ఈ ఏడాది యాక్సిలరేట్ యాక్షన్ థీమ్తో వేడుకలు నిర్వహించారు. భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి, ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రతిభా దేవభక్తుని, ఏపీ సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న అతివలు పూర్తి సాధికారత సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలంటూ తమ ప్రసంగాలతో ఉద్యోగినుల్లో జోష్ నింపారు. నిత్యం ఇంటి బాధ్యతలు, విధులతో బిజీగా ఉండే తాము ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపామని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దృష్టిలో నిజమైన ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడో చూడక్కర్లేదండి. నా కళ్ళ ముందున్న 3000 మంది నాకు అసలైన ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తున్నారు. ప్రొద్దున లేచి ఇంటి పని చూసుకొని, వంట పని చూసుకొని, అమ్మ, నాన్న, భర్త, పిల్లలు, అత్త, మామ ఇలాగ అన్ని పనులు చూసుకొని శైలజ గారికి, విజయేశ్వరి గారికి, అదేవిధంగా ఈనాడు సంస్థ మొత్తానికి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్న మీరే అందరికీ ఇన్స్పిరేషన్. ఒక సంస్థ ఇంత విజయవంతంగా సాగడానికి కూడా మీరే ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు అని నేను గర్వంగా చెప్తున్నాను. ప్రపంచం మొత్తం జర్నలిజం అనేది మగవారికి మాత్రమే అంటుంటే, ఈనాడులో ఉన్న మహిళలు మాత్రం కళాన్ని కత్తిగా మలుచుకొని సమాజంలో ఉన్న రుగ్మతుల పైన యుద్ధం చేశారు. ప్రపంచం అంతా ఆర్థిక విషయాలు మహిళలకు సంబంధించిన విషయం కాదు అంటుంటే, మార్గదర్శిలో ఉన్న మహిళలు మాత్రం కేవలం డబ్బును హ్యాండిల్ చేయడమే కాదు, డబల్ చేసి చూపిస్తామని ఈ ప్రపంచానికి ప్రూవ్ చేశారు. ఈ సంస్థకు మీరు పేరు తెచ్చే సత్తా మీకు మాత్రమే ఉంది. అది వెదర్ యు ఆర్ బిహైండ్ ద కెమెరా, రైటింగ్ న్యూస్, మేనేజింగ్ అకౌంట్స్, డిజైనింగ్ సెట్స్ ఆర్ లీడింగ్ ద టీమ్స్. లెట్ us all make history. Mr. Ramoji Rao Garu was, no words can describe his various achievements. Whatever he touched in so many fields, all that has turned into gold. So he is a great inspiration for all of us. Have we achieved our goals? What we need to think is, have women achieved their goals? We have so many women here in front of us who have in their lives, including all of you who have showcased your talents. What are the various problems that women are facing in this society? Now thinking about that makes you feel very sad. మద్యపాన నిషేధం తెలుసు కదా మీకు. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దే మేడ్ ఎ బిగ్ ఎఫర్ట్. ద విమెన్ వెంట్ టు ఫ్రమ్ విలేజ్ టు విలేజ్. దే బ్రోక్ ఆల్ దోస్. ఆ కుండలు అన్నిటిని ఎరగొట్టారు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ అండ్ మీ కెన్ డూ? ఐ వుడ్ సే ఎవ్రీ హ్యాపీ ఉమెన్ మస్ట్ మేక్ అనదర్ ఉమెన్ హ్యాపీ. మా నాన్నగారు అన్నారు, నువ్వు మగవాళ్ళ మీద ఆడి గెలిస్తేనే నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో పై స్థాయికి వెళ్ళగలుగుతావు, అదొక ఛాలెంజ్గా తీసుకో అని చెప్పి నన్ను ఆడించడం స్టార్ట్ చేశారు. నేను ఆడటం మొదలుపెట్టిన కొంతకాలానికి మెన్లో కూడా టోర్నమెంట్స్ గెలవటం మొదలుపెట్టాను. అదేవిధంగా మెన్లో గ్రాండ్ మాస్టర్ అయ్యి ఒక టోర్నమెంట్లో ఆడటానికి వెళ్ళినప్పుడు ఆ టోర్నమెంట్లో ఆడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు, ఒక మహిళ మా టోర్నమెంట్లో ఆడటానికి వీల్లేదు అని. అంటే వాళ్ళ మీద నేను గెలుస్తున్నాను, ఒక మహిళతో ఓడిపోతున్నాం అన్నది యాక్సెప్ట్ చేయలేక ముందుగానే అబ్జెక్ట్ చేసేసారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఆ పట్టుదల, ఏదైనా సాధించాలన్న తపన, కృషి ఉంటే ఏదైనా కూడా మనం అందుకోగలం. ఈరోజు కేవలం మహిళలు ఇంటికి పరిమితం కాదు, వివిధ రంగాల్లో రాణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆ క్రెడిట్ అంతా కూడా మరి ఆ తల్లిదండ్రులది, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులది. అట్లానే ఈరోజు మహిళలు ఈ విధంగా సొసైటీలో ముందుకు వెళ్తున్నారంటే సొసైటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాంది మనందరినీ కూడా.